ఆఫర్లు కేవలం ₹1 టీ-షర్ట్ ఒకటి కొంటే ఒకటి ఉచితం. కేవలం ₹1 టీ-షర్ట్ ఒకటి కొంటే ఒకటి ఉచితం. బయటికి పంపించేసి వాడి ట్రైన్ దానికి స్కూల్ వాళ్ళందరూ టార్చర్ చేసి నన్ను కేటుకు పంపించారు. కేటులో నేను చదువుకోను, నేను ఒక్కనే ఉన్నాను, నాకు మంచిగా లేదని ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకొని ఇలా నా సాగుకు కారణం ఇట్లా నేను డీన్ సారు, జయరాజ్ సారు, ప్రిన్సిపల్ సారు కావున వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని నా తరఫున మీరు అందరూ కలిసి న్యాయం చేయండి. నా కాళ్ళు కూడా పట్టుకున్న ప్రిన్సిపల్ K1 ప్రిన్సిపల్ అన్ని కాళ్ళు కూడా పట్టుకున్నా, అయినా కానీ నా మాట వినలేదు. ఇలా నాకు కనికరించకోకుండా ఇలా నా కొడుకుని కానరాని లోకల్లో పంపించారు. దయచేసి మీ అందరికీ నమస్కరిస్తాను. నా కొడుకుని ఒక్కరిని చేసి అన్నం తినేటప్పుడు కూడా ఒక్కడే చేపించారు. కనీసం ఎవరితో మాట్లాడకుండా స్కూల్లో మొత్తం చేపించారు. మాట్లాడితే పిల్లలందరితో ఇంట్లో మాట్లాడితే వాడిని తీసిచ్చి పంపిస్తామని చెప్పారు బాబుకి. బాబు ఇంట్లో నాకు చెప్పలేక వాళ్ళ ఫ్రెండ్స్ తోటి చెప్పుకొని 3 నెలల నుంచి మనస్తాపం చేసి నేను లేని టైంలో ఇంట్లో ఊరేసుకొని చనిపోయాను. నా కొడుకు నాకు న్యాయం జరగాలి. నా కొడుకుని పెట్టుకొని నేను 15 సంవత్సరాల నుంచి బతుకుతున్నా. ఇలా నా కొడుకు కనపడే కారణాల లోకాలకు పోయిండు. నేను ఎవరికి న్యాయం అడగను. నా కొడుకు జరిగినట్టు ఇంకొక నితీష్ కావద్దు. ఇట్లా కష్టపడి ప్రైవేట్ స్కూళ్ళలో మిషన్ కుట్టుకుంటా నా కొడుకుని చదివిపించుకుంటున్నా. ఇవాళ ఈరోజు నన్ను ఇట్లా చేసి పెట్టారు. నాకు దయచేసి మీ అందరికీ ప్రిన్సిపల్ మీద K1 ప్రిన్సిపల్ సారు, డీన్ సారు, జయరాజ్ సారు, హిందీ టీచర్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని స్కూల్ యాజమాన్యం ఇంతవరకు కూడా కాన్పూర్స్ కోసం కూడా ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు. కనీసం ఇంటికి వచ్చి కూడా ఒక్కరమ్మ భయపడకండి అమ్మ ఇంత ఆదరణ మాట కూడా చెప్పలేదు. కావున తప్పు లేకున్నా వాళ్ళైతే రాకుండా ఉండరు కదా, వాళ్ళ సైడ్ నుంచి తప్పు ఉంది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అట్లనే ఉన్నారు. కావున తక్షణమే యాక్షన్ తీసుకొని ఆ స్కూల్ని మూవ్ తీయాలి. నా కొడుకు నాకు న్యాయం జరగాలి. నేను ఎట్లా బతకాలి? నా కొడుకు ఒక ప్రయోజకుడు అయితే నేను బతకాలి. నా కొడుకు జాబ్ చేసుకుంటాడు, నేను ఇక మంచిగా ఉందామనేసి అనుకున్నా. ఇలా నా కొడుకుని కానరాని లోకాల్లో పంపించి ఇలా నిన్న దిక్కుమొక్కు లేకుండా 1 నెల ఉంచండి సార్ అని కూడా మొన్న కూడా డీన్ సార్కి ఫోన్ చేసి అడిగితే లేదమ్మా ఇది అప్పుడు జరిగిపోయింది, ఇంకా రావద్దు, దాని గురించి మాట్లాడద్దు, హాల్ టికెట్ తీసుకొని పోండి అనేసి అని అన్నారు. నేను కాళ్ళు ఏలు బ్రతిమలాడి పట్టుకొని నేను ఎంత రోజున వేదన చేసుకున్నా కానీ కనికరించలేదు. దయచేసి చిన్న తప్పు వాడు చెయ్యని దానికి ఒక అబ్బాయిని నిల్చోబెట్టి వాడికి లేకపోతే మాటలు చెప్పేసి నా కొడుకు మీద చెయ్యని నేరం వేశారు. చెయ్యని నేరైతే వాడు మనస్తాపం చెంది ఇంతవరకు శిక్ష వేసిండు, నాకు శిక్ష వేసిండు. కావున నా కొడుకు జరిగినట్టు ఏ పిల్లలకు కావద్దు, ఇంకొక నితీష్ రావద్దు. శ్రీ చైతన్య స్కూల్ మీద మీరు గట్టి చర్యలు తీసుకోవాలి. నాకు నా కొడుకు న్యాయం కావాలి. నేను ఎట్లా బతకాలి? మెయిన్గా ప్రిన్సిపాల్, డీన్ సారు, జయరాజ్ సారు, హిందీ టీచర్ వీళ్ళ నలుగురు మీద యాక్షన్ తీసుకోవాలని మీ అందరినీ ప్రార్థన చేసి కోరుకుంటాను. సస్పెండ్ చేయాలి తక్షణమే. నాకు న్యాయం జరగాలి. జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవిపల్లి మండలంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ అనే విద్యా సంస్థలో ఒక బీసీ అబ్బాయి నితీష్ అనే కుర్రవాడిని వాళ్ళ స్కూల్ ప్రిన్సిపాల్, క్లాస్ టీచరు, డీన్ సారు, జయరాజ్ గారు అనే టీచర్లు ఆ పిల్లవాడు చేసే అల్లరి ఏదో చిన్న అల్లరిని అడ్డం పెట్టుకొని వాళ్ళ పిల్లవాడిని అనేక రకాలుగా మానసికంగా హింసించి మరి భోజనం చేస్తున్న క్రమంలో కూడా తోటి విద్యార్థులను కలవనీయకుండా ఏ విద్యార్థి కూడా అతనితో మాట్లాడనీయకుండా మానసిక క్షోభకు చేసినటువంటి ఆ శ్రీ చైతన్య అనే స్కూల్ని వెంటనే మూసివేయాలని చెప్పి ఈ బహుజన్ సమాజ్ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గత 2004లో ఒక విద్యార్థి ఒక స్కూల్లో ఇబ్బందుల వల్ల మరి అలాగే ప్రాణం తీసుకున్నటువంటి సందర్భం ఈ జిల్లాలో ఉంది. మరి ఇది 2వ కేసు. ఈ నితీష్ అనే అబ్బాయి మరి శ్రీ చైతన్య స్కూలు, ఆ స్కూల్ నుండి ఆ 10th క్లాస్ చదువుతున్నటువంటి అబ్బాయిని మళ్ళీ మరొక స్కూల్లో మార్చి అక్కడ కూడా హింసించి అక్కడ కూడా తోటి విద్యార్థులను కలవనీయకుండా ఒంటరిగా చేసి ఒకే బెంచ్ మీద ఒకే విద్యార్థిని కూర్చోబెట్టి ఒకే కుర్రాడిగా భోజనం చేస్తూ ఎవరితో మాట్లాడొద్దని చెప్పి ఇలా అనేక మానసిక క్షోభకు గురి చేసిన క్రమంలో ఆ అబ్బాయి ఇంట్లో మరి అలా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం ఇలా కొత్తగూడెం ప్రజానికం అంతా చూశారు. మరి ఇలా మేము అడుగుతా ఉన్నాం బహుజన్ సమాజ్ పార్టీ నుండి ఈ విద్యా సంస్థలు
మరి పిల్లల్ని మానసిక క్షోభ గురి చేసి ఎంతమంది పిల్లల్ని బలి తీసుకుంటారని చెప్పి మేము ఈతనే మరి స్కూల్ యజమాని ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఆ పిల్లవాడు తండ్రి లేడు, తల్లి ఒకటే, ఒక టైలరింగ్ చేస్తూ జీవితం గడుపుతున్న క్రమంలో ఆ తల్లికి అండదండగా ఉండాల్సినటువంటి కొడుకే ఇవాళ ఆత్మహత్య చేసుకుంటే ఆ తల్లి పరిస్థితి ఏందని చెప్పి మేము ఈ ప్రభుత్వ ముఖంగా ఈ అంబేద్కర్ సాక్షిగా ఈ ప్రజాప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఇవాళ డిఈఓ గారు మరి పోలీస్ డిపార్ట్మెంటు కల్పించుకొని మరి దాని పూర్వపరాలు ఏంటి, ఆ అబ్బాయి చనిపోవడానికి గల కారణాలు ఏంటి, మరి వివరంగా ఎంక్వైరీ చేసి దాన్ని వివరంగా మరి అలా వాళ్ళ మీద కేసు చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఈ కేసుకి పూర్తి న్యాయం జరగకపోతే దశల వారీగా ఈ కొత్తగూడెంలో మేము దశల వారీగా ఉద్యమాలు చేసి ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇదే క్రమంలో తగు డిపార్ట్మెంట్ డిఈఓ గారు ఇవాళ అనేక పాఠశాలల్లో విద్యార్థులను మానసికంగా చాలా చోట్ల క్షోభం చేసుకున్న విషయం ఉంది. మీరు వెంటనే తక్షణమే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆయా స్కూళ్ళల్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులు అనేక రకాలుగా ఉన్నాయి. పిల్లల్ని హింస పెడుతూ ఉన్నారు. ఒక మానసిక వికాసం లేదు, ఒక ప్లే గ్రౌండ్ లేదు, పిల్లలకు ఒక ఆట పాట లేదు, నిత్యం చదువు డిసిప్లిన్ అని చెప్పి వాళ్ళని హింస పెడుతూ వాళ్ళ అనేక మంది విద్యార్థుల చావుకు కారణమవుతున్నటువంటి ఈ విద్యా వ్యవస్థని క్షుణ్ణంగా పరిశీలించి దీనిలో మార్పు తీసుకురావాలని చెప్పి మేము అంబేద్కర్ సాక్షిగా బహుజన సమాజ్ పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను అప్పం నితీష్కి మేనమావన్ అవుతానండి. అప్పం నితీష్ 2 నెలల క్రితం నా దగ్గరికి వచ్చినప్పుడు, మామయ్య మా స్కూల్లో నన్ను ఎంతగానో టీచర్స్ ఇబ్బంది పెడుతున్నారు, చేయని తప్పులను కూడా నా మీద నెట్టి నన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారు మామయ్య, కాస్త మీరు వచ్చి మాట్లాడండి అని చెప్పాడు. ఆ రోజు నేను వెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు, కానీ చెల్లితో చెప్పాను, నువ్వు వెళ్ళి మాట్లాడమ్మా, కాస్త నువ్వు పండుండి రాలేకపోతున్నానని చెప్పేసి నేను చెప్పడంతో చెల్లి వెళ్ళి యాజమాన్యం వారిని సంప్రదించింది. మరి ఆ రోజు మాట్లాడింది చెల్లి మాట్లాడేటప్పుడు, ఎలాగైనా నేను ఈ క్యాంపస్లోనే చదువుకుంటాను, దయచేసి మమ్మీ నన్ను ఈ క్యాంపస్ నుంచి వేరు చేయొద్దని చెప్పని వెళ్ళేటప్పుడు ఎంతగానో బ్రతిలాడాడు. మరి బ్రతిలాడితే ఆ తల్లి ఆ కుమారుని యొక్క వేదనని చూసి, అంటే నా అల్లుడి యొక్క వేదనని చూసి స్కూల్ యొక్క యాజమాన్యంతో కాళ్ళు వేళ్ళ పట్టుకొని బ్రతిలాడటం ఆ రోజు చెప్పింది. ఆ కాళ్ళు వేలు పట్టుకొని బ్రతిలాడినక్కడ కొద్దిగా కూడా కనికరం చూపించిన ఆ స్కూల్ యాజమాన్యం వాడిని K1 క్యాంపస్ నుంచి K2 క్యాంపస్కి తరలించడం జరిగింది. ఆ K2 క్యాంపస్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ జరుగుతున్నటువంటి వివక్ష గురించి వాడు స్పష్టంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియపరచడం జరిగింది. ఆ క్యాంపస్లో నాతో ఎవరు మాట్లాడట్లేదు, నాతో కలిసి ఎవరు ఆడుకోవట్లేదు, నాతో ఎవరు మాట్లాడట్లేదు అని చెప్పి వాడు చెప్పినటువంటి ఆ మాటలు కుటుంబంలో ఇప్పటికీ మాకు తీరని వేదనగానే ఉన్నాయి. అసలు కలిసి భోజనం చేద్దామన్నా కానీ కనీసం ఫ్రెండ్స్ కూడా లేరని చెప్పి వాడు చెప్పినప్పుడు మేము అనుకున్నాం, ఇంకా కొద్ది కాలం అవుతున్నాను, నీకు అక్కడ కూడా ఫ్రెండ్స్ తయారవుతారు, కాస్త ఓపిక పట్టు, 10th క్లాస్ కదా, ఒక 3 నెలలే కదా, నువ్వు చక్కగా చదువుకున్నానా, చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయి, ఫ్రెండ్స్ గురించి కాన్సన్ట్రేషన్ చేయబాకంటే, లేదు మా నా వల్ల అవ్వట్లేదు, నేను కనీసం మధ్యాహ్నం వెళ్ళినప్పుడు భోజనం చేద్దామంటే కూడా నా ఫ్రెండ్స్ నా పక్కన లేరు, వాళ్ళ ఒకవేళ నా పక్కన ఎవరైనా కొత్త వాళ్ళు చూపించుంటే వాడి పక్కన కూర్చున్నావేంటి అని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళని పక్కకే వెళ్ళగొట్టేవాళ్ళంట. వాళ్ళతో మాట్లాడితే ఆ టీసీ ఇచ్చి పంపిస్తానని చెప్పేవాళ్ళంట. అట్లా అక్కడ ఉన్నటువంటి K2 క్యాంపస్లో ఉన్నటువంటి పిల్లలు కూడా కనీసం వాటితో సహకరించకపోవడంతో వాడు మానసిక క్షోభకు గురయ్యాడు. ప్రతిరోజు స్నేహితులకు ఫోన్ చేస్తూ అరే ఎక్కడున్నారా, ఎలా ఉన్నారా అని చెప్పి వాడు ఫోన్ చేసి మాట్లాడేవాడట. ఆ మాటల్లో ఈ మధ్యకాలంలో తిరిగినటువంటి ఫేర్వెల్ పార్టీకి నేను రావాలి అని చెప్పేసి వాడు అడిగాడట వాళ్ళ ఫ్రెండ్స్ని. అడిగినప్పుడు ఆ K2 క్యాంపస్లో K1 క్యాంపస్కి వెళ్ళడానికి ప్రిన్సిపల్ అనుమతి తప్పనిసరిగా ఉంటుందనేటువంటిది గ్రహించి అక్కడ ఉన్నటువంటి K1 క్యాంపస్ పిల్లలు ఆ సార్ మాకు నితీష్ను పిలవనియండి సార్, మేమందరం కలిసి ఫేర్వెల్ పార్టీ చేసుకుంటాం సార్ అంటే నితీష్కి ఎంత మాత్రం కూడా అనుమతి లభించకపోవడంతో నితీష్ మనస్తాపానికి తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురయ్యాడండి. ఇది ఇలా జరుగుతూ ఉండగా కొద్దిగా ఫీజు కట్టేటువంటి పరిస్థితి కూడా మరి నా చెల్లికి ఏర్పడింది. ఆ ఫీజు కట్టితేనే హాల్ టికెట్ ఇస్తాం, ఫీజులు మీరు ఇవి కట్టాలి అది అని చెప్పేసి గతంలో జరిగినటువంటి ఆ తప్పుడు నిర్ణయాలు, వాళ్ళు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల్లో భాగమైనటువంటి లైట్లు పగలగొట్టడం కానీ, అల్లరి చేసేటువంటి విషయంలో కూడా కానీ పెనాల్టీలు వేసి మరి వాటిని డబ్బులు కూడా మా దగ్గర నుంచి వసూలు చేశారు. మరి ఆ వసూలు చేసినటువంటి సందర్భంలో మేము వాటిని కూడా చెల్లించాం. అయినప్పటికీ ఒక క్యాంపస్ నుంచి ఇంకొక క్యాంపస్కి మా అల్లుని మార్చాల్సినటువంటి అధికారం వాళ్ళకి ఎక్కడిదనేది నేను అడుగుతున్నాను. 2009 చట్ట ప్రకారంగా నా అల్లుడిని K1 క్యాంపస్ నుంచి K2 క్యాంపస్కి వాళ్ళు మార్చడానికి వాళ్ళకి ఎంత మాత్రం కూడా రైట్స్ లేవు. ఇది ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క పోరాటంలో
మాతో కలిసి చాలామంది ముందుకు వస్తున్నారు. నితీష్ లాగా ఎంతమందిని మీరు మానసిక క్షోభకు గురి చేస్తున్నారు, ప్రైవేటు స్కూళ్ళలో జరుగుతున్న దారుణాలు ఎంత దారుణంగా ఉంటున్నాయో ఈరోజు మీ కళ్ళకు కట్టినట్టుగా చూడగలుగుతున్నాం. కాబట్టి ఇంకొక నితీష్కి ఇటువంటి జరగకూడదనేటువంటి ఉద్దేశంతో మేము ఈరోజు ఇక్కడ ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితి కనుక తిరిగి పునరావృతమైతే ఈ భవిష్యత్తులో మరి ఉద్యమ సంఘాల యొక్క సహకారంతో మేము కూడా వాళ్ళకి సహకారంగా నిలబడి మరింత తీవ్రతరంగా ఈ ఉద్యమాల్లో ముందుకు కొనసాగుతామని తెలియజేస్తున్నాం.